మిత్రులారా, ఉద్దాకలు మనం ఎండలో పనిచేస్తాం. కాసేపు కొద్దిగా ఒక్క నిమిషం మీరు ఇంటే ఈ భవిష్యత్తు మీరే కాబట్టి పోయి కూలి ఎండలో పనిచేసుకోవడం మన సమస్యల కోసం మనం ఒక 10 నిమిషాలు ఇద్దాం రండి. ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఈ విశ్వంలో కానీ మనిషికి మూడు అవసరాలు ఉన్నాయి. మూడు అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలలో ఒక అవసరం మనకి ఇంపార్టెంట్, మన భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని ఇంపార్టెంట్. అది ఏంటిదయ్యా అని మీరు అనుకుంటే మిత్రులారా, ఈ భారతదేశంలో కానీ ఈ విశ్వంలో కానీ ఈ ప్రపంచంలో కానీ పుట్టిన ప్రతి మనిషికి 3 కావాలి. ఒకటి, రెండోది గుడ్డ కావాలి, మూడోది గూడు కావాలి. ఆ గూడు కట్టే దాంట్లో మనం ప్రధాన అగ్రభాగంలో ఉన్నామన్న సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు గూడు లేకుండా ఏ జీవి కూడా జీవించటం లేదు ఈ భూమండలం మీద. ప్రతి జీవికి గూడు కావాలి. ఆ గూడు కట్టే దాంట్లో మనం ప్రధాన భాగంలో ఉన్నాం. మన శ్రమని దారపోస్తున్నాం, వాళ్ళకి గూడు కట్టిస్తున్నాం. మన శ్రమ నుంచి పోగేసుకున్న డబ్బులు అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నట్టుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన సొమ్ము తీసుకొని వాళ్ళు ఆయుష్మాన్ భావని ఒకళ్ళు ఖర్చు పెడితే కరోనా వచ్చింది, ఇంకొకటి వచ్చిందని చెప్పేసి ఈ కార్మికుల శ్రమని ఇంకొక దానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈ డబ్బులు ఎవరివి? ఏ ప్రభుత్వం అన్నా, ఏ అధికారి అన్నా, ఏ ఎమ్మెల్యే కోటాలు ఇచ్చినా మనకు నిధులు కేటాయించిందా? కాదు. మన శ్రమ శిష్యు, మన శ్రమ నుంచి మనం చేసే కష్టం నుంచి ప్రతి రూపాయి నుంచి ఒక పైసా చొప్పున లెక్కేసి మనం దాచుకున్న సొమ్ముని మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ సొమ్మును తీసుకెళ్లి మన సంక్షేమ బోర్డులో కాకుండా ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసి మీరు బాగుపడండి, అందులో నుంచి మాకు సగం చేరివ్వండి, మీకు సగం మాకు సగం పంచుకుందామని దొంగలు పోగయి ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తా ఉన్నారు. మరి మనం కష్టపడ్డ సొమ్ము ఇతరులు దోసకపోతుంటే, మన కళ్ళ ముందే ఎత్తకపోతుంటే మనం చూద్దామా? మనందరం కళ్ళు అప్పగించి చూద్దామా? లేదు, చూడొద్దు. మనం తిరుగుబాటు చేయాలి, మనం పోరాటం చేయాలి. మన సంపదని, మన సొమ్ముని మనం కాపాడుకోవడం కోసమే మనం నిలబడాలి. ఒక్కళ్ళు నిలబడితే అది దక్కదు. జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన శ్రమ అంతా ఒక్కటే. ప్రతి కార్మికుడు శ్రమ చేసి సంపాదించిన సొమ్ముని ఎవరో ఎక్కడో వచ్చి ఎత్తకపోతుంటే, ఏ కంపెనీలకు అప్పచెబుతుంటే మనం ఎందుకు చూస్తుండమని చెప్పేసి కార్మికులంతా, భవన నిర్మాణ కార్మికులంతా ఏకమై మన సొమ్ముని ఇతర కంపెనీలకు పోకుండా కాపాడుకోవడం కోసం మీరంతా సమసిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్న కామ్రేడ్. మీ ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు, ఇందులో రకరకాల కార్మికులు ఉన్నారు. పిల్లర్స్ గుంటలు తీసేవాడు కార్మికులే, దర్వాజులు చెక్కేవాడు కార్మికులే, కరెంటు ఫిట్ చేసేవాడు కార్మికులే, రంగేసేవాడు కార్మికులే, ఇసుక తోలేవాడు కార్మికులే, ఇటుక కోసేవాళ్ళు కార్మికులే. రకరకాల కార్మికులు. ఒక్క సుతారి మేస్త్రే కాదు, ఒక తాబి పట్టే మేస్త్రే కాదు, మిగతా కార్మికులందరూ కూడా పోగేసుకొని మన సెస్సుని, మన సంపదని ఇతర ప్రైవేట్ కంపెనీలకు పోకుండా కాపాడుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ కార్మిక సోదరులకందరికీ పేరు పేరున ఐఎఫ్టీ కార్మిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా.